హలో, వెల్కమ్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్. ఇది మన ఛానల్లో రెండో కుకింగ్ వీడియో. మీరు ఫస్ట్ చూసింటే మనం కెటెల్లో నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించినాం. నార్మల్ నూడిల్స్ అంటే మ్యాగీ కాదు, హాకా నూడిల్స్ ఎలా చేయాలో చూపించిన మంచి వ్యక్తిని నేను. సో ఈరోజు మనం ఇంకోటి చేయబోతున్నాం. కాకపోతే దానికి కావాల్సిన వస్తువులు మన ఇంట్లో మిస్సింగ్. వస్తువులు అంటే లైక్ వంకాయలు ఇలాంటివి కాదు. అక్కడ హీట్ చేయడానికి ఒక ఐటమ్ మిస్ అయింది. దాని పేరేమో నాకు తెలీదు. అది మిస్ అవుతుంది. అది ఇంట్లో ఉంది. అది కొనింది కూడా నేనే, కానీ ఇప్పుడు కనపడట్లేదు ఎక్కడ ఉన్నది. సో మనం అది లేకుండా మనం ట్రై చేద్దాం. నేను చేసేటప్పుడు చేయలేదు, ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా ఇంట్లో. అమ్మ వాళ్ళ ఇంటికి గారు చేసి చూపిస్తా. అద్భుతమైన వినయాలతో వంకాయలు తీసుకున్నాం. వంకాయలు కనిపిస్తుంది ఇక్కడ. మధ్యలో కట్ చేసి ఎల్లిపాయలు పెట్టాను. ఫ్యాన్ వేసుకోలేదు. ఇప్పుడు చేసి చూపిస్తా. జస్ట్ ఏం లేదు, దాని పైన పెట్టుకుని కాల్చుకోవాలంతే. ఇప్పుడు ప్రస్తుతానికి కాల్చుకున్న తర్వాత చూపిస్తాను, ఎందుకంటే నేను ఫోన్ ఇక్కడ పెట్టిగా స్టంట్లో అయితే చేయలేను. ఇవి ఫోన్ పోతే మా అయ్య కొత్త ఫోన్ కొనింది నాకు. ఇవి మనం కాల్చుకున్న వంకాయలు. ఇది నేను పొక్క తీసేసిన. ఇవి వీటికి ఒకటి తీయాలి. ఇంకా తీద్దాం మా అమ్మ నీళ్ళు పట్టిన తర్వాత. సో ఇందాక మనం వంకాయలు కాల్చుకున్నాం. ఇప్పుడు టమాటాలు, ఎందుకంటే మనకి తొక్క తీసేయాలి. వంకాయ అంటాను. 1 tomato hike done. We'll go for another one and we will be the number 1 chef. Okay. కొంచెం కాల్చి తీసేద్దాం. ఇవన్నీ కాల్చేసామన్నమాట. జస్ట్ ఇలా అంటే దీని తొక్క వచ్చేస్తుంది. దీని తొక్క పీకేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం. ఈజీగా వస్తుంది అన్నమాట కాలుస్తే. సో వాటినన్నీ తొక్క తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తాం. ఆనియన్స్ కట్ చేసి తర్వాత ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడే చెప్తే మీరు వీడియో చూడరు. వీటినన్నీ ఇలా వేసుకొని మనం పప్పు గిత్తెతో దీన్ని చేసుకోవాలన్నమాట. ఏదో ఒకటి కాదు, దాన్ని అట్లా చేసుకోవాలి. 8 సైడ్స్ కళ్ళు నీళ్ళు వచ్చాయి. ఆనియన్ కట్ చేసి అమ్మా నా ఏడ్చే ముఖం. నచ్చింటే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, కొంచెం అన్ప్రొఫెషనాలిటీ కనిపిస్తుంది. మొత్తం వంకాయ కనిపించాలి. నా కష్టం తెలియాలమ్మా. వంకాయ ఉందా లేదా అని కాదు ఇక్కడ. వంకాయలు ఫస్ట్ నుంచి వంకాయలు చూస్తున్నారు అందరు. ఐఎమ్ సో మచ్ ఆఫ్ కష్టపడి కష్టానికి ఫలితం కావాలి. దీంట్లో ఫస్ట్ కావాల్సినంత ఉప్పు వేసుకొని, కావాల్సినంతే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మీకు ఉప్పు ఎక్కువ బీపీ వచ్చి పోతారు, అంతకు మించి ఏం చేయరు. దాని తర్వాత కారం వేసుకోండి. కారం కూడా కావాల్సినంత వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే అలసలు వచ్చిపోతారు. దాని తర్వాత మళ్ళీ కలుపుకోండి, ఎందుకంటే బాగా కలుస్తుంది కాబట్టి. ఎక్కువ కింద తీయదు, షాక్ వేసుకోండి. కెమెరామెన్ కింద కొద్దు, ఇట్స్ నాట్ రైట్. ఇంకా పని చేయగా ఇలా చేసుకొని దీన్ని బాగా 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 తిప్పడము ఏదో చేయండి. నేను ఏదో చేస్తాను, మీరు ఏదో చేయండి.
ఆనియన్స్ అట్లా కలర్కి కనపడాలి, ఎందుకంటే తిరుగుద్ది కాదు లేదంటే నాకు. సో మనం బలవంతం వేసి దీన్ని రుబ్బిన తర్వాత ఇది అయిపోతుంది. దీన్ని మీరు రొట్టెలోకి తింటారు, చపాతీలోకి తింటారు, పూరీలోకి తింటారు, అన్నంలోకి వేసుకొని తింటారు, అది మీ ఇష్టం. మీరు ఎట్లా తినాలంటే మీరు ఎట్లా తింటారు, అంతే. అంతకుమించి నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ చూసినందుకు కాదు, చూడాల్సిందే. నేను పెట్టాను కాబట్టి నేను కష్టపడి అన్ని వంకాయలు అన్ని చేస్తే అవి ఇంత అయింది లిటరలీ. ఎంత సరే తిన్న కొంచెం పెద్దది, దిస్ మచ్. పైన కొత్తిమీర వేద్దామా, స్టైల్గా ఉంటుంది. సరే ఎట్టుంది బే? ఇంటి హైకమాండ్ తింటుంది. బాగాలేదట అనుకున్నా, అని ఇంటే చంపేసేవాడిని ఈ పాటికి అందరినీ. ఓకే తిను, బాయ్.